షాపింగ్ మాల్ మందే మేడం. సో ఈ రోజు గెస్ట్లు వస్తున్నారంట, వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి కదా. హలో మేనేజర్. సార్, మన దగ్గర ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈవెంట్ చేసే వాళ్ళు ఉన్నారు సార్, పంపిస్తాను. త్వరగా పంపించేసి. ఎవరు నువ్వు? सर मेरा नाम रश्मि. ఏం చేస్తావు నువ్వు? मैं एंकरिंग करते सर. తెలుగు వచ్చా రాదా? थोड़ा थोड़ा వస్తది. మరలా తోలేసుకుని యాంకరింగ్ చేయడానికి వచ్చేస్తారు. అయినా నిన్ను చూస్తుంటే 10 సంవత్సరాల తర్వాత కూడా యాంకరింగ్ రాదేమో అనిపిస్తుందమ్మా. నువ్వు మనసులో పెట్టుకోక ఇవన్నీ. పెట్టుకుంటా, తర్వాత చూసుకుంటా నిన్ను. మన షాప్ ఆఫర్ల గురించి చెప్పు. రాబోయే రోజుల్లో మన షాప్ నుంచి సంకనాకే ఆఫర్లు రాబోతున్నాయి. చూస్తూనే ఏయ్! ఉండండి. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కుక్క పొట్టలోంచి. ఒక్క పొట్టలో కాదమ్మా అది. మేనేజర్ ఇంకొకరు పంపించయ్యా. ఎవరు నువ్వు? ఐఎమ్ మెజిషియన్ సార్. ఇగో ఇప్పుడు ఇది పైన ఉంది కదా సార్, ఉన్న పలంగా కిందికి వెళ్ళిపోతుంది సార్. ఓం భీమ్ అబ్రకదబ్రా. చూడండి సార్, నాకు కూడా మ్యాజిక్ వచ్చయ్యా. సార్ ఇప్పుడు పైకి వెళ్తా కిందికి వెళ్తా సార్. వెనక్కి వెళ్తదయ్యా, వెనక్కి వెళ్తదయ్యా. వద్దులేండి పక్కకి కూర్చో. సార్, అది నా పేమెంట్. నీ పేమెంట్ 200 ఇస్తాను, తీసుకో. సార్ 400 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. నీకు మ్యాజిక్ వచ్చి కదా, 200 400 చేయి. ఎవడరా నెక్స్ట్ ఇంకెవరున్నారు చెప్పు. వస్తున్నారు సార్. రాఘవా, ఇట్రా ఇట్రా ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? బంజారా హిల్స్ వెళ్తున్నాను సార్. ఇక్కడ నుంచి బంజారా హిల్స్ నడుచుకుంటూ వెళ్తున్నావు. 12 కిలోమీటర్లు అయ్యా. ఆటోకి వెళ్ళొచ్చు కదా. ఆటో వాడికి సెన్స్ లేదు సార్. ఎందుకు? ఎక్కగానే డబ్బులు అడుగుతున్నాడు సార్, ఎక్కగానే డబ్బులు అడుగుతున్నాడు సార్. సర్లే వెళ్ళు, అవకాశాల కోసం తిరుగుతూ ఉండలే పో. ఒరే ఆ నెక్స్ట్ ఇంకెవరున్నారా మన ఈవెంట్ కి? చిన్నపిల్లడు షాపింగ్ మాల్ దగ్గరికి ఎందుకు? నేను చిన్నపిల్లని కాదు సార్, నా ఏజ్ పెద్దదే. ఏజ్ కూడా పెద్దదే కానీ. సార్ సార్ మీ షాపింగ్ మాల్ ఏదైనా పని ఉంటే ఇవ్వండి సార్. చేయలేవురా నువ్వు? చేస్తాను సార్. సరే ఆ ఆటక మీద చీరతి. ఆ ఒక్క పని తప్ప. సరే ఈ ఆటక మీద బింది. ఈ 2 పనులు తప్ప. ఆ ఫ్యాన్ మీద చెత్త తొలపరా సార్. అందరూ ఇవ్వండి సార్. ఇట్రా. మరి ఇంకేం వచ్చరా నీకు? మిమిక్రీ వచ్చేసి తెచ్చి. కోషికి పోడు, కాషామషి పోడు, వాసి పోడు, వరుస బొచ్చడు. నీకు మైకు గొంతు దగ్గర ఎట్లేదా? ఎందుకు సార్? అక్కడ నుంచి వస్తుందా? నీ వల్ల కూడా సెట్ అవుతుంది కానీ పోపో. అరే ఇంకెవరున్నారా? వస్తున్నారు సార్, వస్తున్నారు. నమస్తే గాని ఏంది బ్యాగ్ తెచ్చుకున్నావు? బ్యాగ్ తీయది. ఎవరు? నీ పేరేంటి? నా పేరు సీను సార్. అయితే ఏంది? నేను నవరసాలు బాగా చేస్తాను సార్. ఏమన్నా పెద్ద కమలహాసన్ అనుకున్నావా నవరసాలు చేయడానికి? బాత్రూమ్ పక్కన ఉంది వెళ్ళు, బాత్రూమ్ పక్కన ఉంది వెళ్ళు. ఇంకా చేస్తాను. ఏంటి? ఎప్పుడే మరింత ఉంటే అలా తిప్పుతాడు. హలో షట్ అవునా? అర్రే అబ్బా అయ్యా, మీ దరిద్రమైన మొఖాలు వచ్చినప్పుడే నాకు అర్థమయ్యింది ఏదో ఈ రోజు శని ఉందని చెప్పేసి. ఈవెంటే క్యాన్సిల్ అయిపోయిందిరా. ఏందిరా మీ ఎలా విశేషం? పొండి ఇక్కడ నుంచి పొండి. అరే రెస్టారెంట్ రా. అరే సుధీర్, మన దగ్గర డబ్బులే ఉండవు కదరా, పద్దాకలు రెస్టారెంట్ కి తీసుకొస్తావు ఎందుకు? ఇప్పుడు ఎలాగో తినలేం కదా, వాసనను చూద్దామని. అమ్మా రష్మి ఇటు చూడు. వీళ్ళ మొఖాలు చూస్తే నాకేం ఇవ్వాలనిపించలేదు. నువ్వు చాలా మంచి దానిలో ఉన్న, అందంగా ఉన్నావు. ఎవరైనా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు కదా. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం చాలా ఈజీ సార్. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నా. సొసైటీలో అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఈ అదవల మొఖాలు చూస్తే పెట్టబుద్ధి లేదు కానీ నిన్ను చూస్తే నాకు జాలేస్తుందమ్మా. ఇగో ఈ 2 బిస్కెట్లు తీసుకుని తిన్న మాకలేస్తుందన్నావు కదా. ఆ బిస్కెట్లు ఏంటమ్మా కుక్కకు పెట్టేసా? మనిషి ఆకలి మనిషికి తెలుస్తుంది సార్, వాటి ఆకలి ఎవరికి తెలుస్తుంది? ఎలా అడగాలో తెలియట్లేదు సార్. అన్నం తిని వారం అవుతుంది. 10 రూపీస్ ఉంటే. రాఘవా, నీ గురించి నాకు తెలియదయ్యా. చాలా మంచోడివి, అవకాశాల కోసం తిరుగుతున్నావు. ఈ 50 రూపాయలు తీసుకుని తినేసి. ఇదే 50 మీరు తీసుకుని నాకు బిర్యానీ ఏమైనా ఉంటే పెట్టించండి సార్.
ఇంకోటి అడిగితే ఏమనుకో కదా. కొంపదీసి ఇచ్చిన పెట్టి మళ్ళీ తీసుకుంటారా ఏంటి? బాధలో ఉన్నప్పుడు కూడా జోకులేంటి రాఘవ? సార్ కన్నీళ్ళు వచ్చేటప్పుడే కామెడీ చేసేవాడే సార్ కమెడియన్ అంటే. నువ్వు ఎప్పుడు 12 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు డైలీ నడుస్తుంటావు కదా, నీకేం కాళ్ళు నొప్పి అనిపివా? కాళ్ళ నొప్పి అనిపిస్తుంది సార్, కానీ కాళ్ళ నొప్పి కన్నా గుండెల నొప్పి ఎక్కువ వస్తుంది సార్. ఈ రోజు కూడా అవకాశం రాలేదే. ఏం బాధపడక రాఘవ, నీకు కూడా ఒక మంచి రోజు వస్తుంది, నీ టాలెంట్ ఏంటో అందరికీ తెలుస్తుంది, అప్పుడు నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉంటావు. సరేనా? థ్యాంక్ యూ సార్. అందుకే ఇది అదేం లేదు సార్, చిన్న అవకాశం వచ్చినా కూడా చేస్తున్నాను ఆ, సార్. ఆ, సరే రాఘవ. రండి రండి, హోటల్ తీసేసే టైం అయింది. లే ఈడు మనం ఈదిలో ఉండేవాడు కదా, వయసు పెరిగింది కానీ మనిషి పెరగలేరా, ఇంతే ఉన్నారా? అరే ఇడు వేళ్ళే ఎంత ఉన్నాయంటే ఏంట్రా మీద చెయ్యేసావేంట్రా? తినడానికి గతి లేనోడివి చేయలేస్తావురా నువ్వు? మేడం పెరుగు లేకపోతే భోజనం కాదు, పెరుగు లేకపోతే మనిషి కాదు అంటున్నారు మేడం ఈ సమాజం. నన్ను ఒక్కనే ఎందుకు మేడం ఇలా చూస్తున్నారు నాకు అర్థం కాదు. నేను ఏది మాట్లాడినా నవ్వుతారు, లోపం కూడా పాపంలా చూస్తున్నారు మేడం ఈ సమాజం. ఏ రోజుకైనా నన్ను అవమానించడం వీడు మగర్రా అని ఖచ్చితంగా నిరూపిస్తాడు మేడం. సీనా చెప్పరా. ఎంత తిరిగినా ఈ అవకాశాలు రావట్లేదురా. రా పడుకుందాం, రేపు మళ్ళీ ఏదో ఆఫీస్ తిరగడమే కదా. అరే చెప్పరా. 3 రోజుల నుంచి తినలేదు కదా, ఆకలేస్తుందా? ఏ లేదురా, నీకేమన్నా ఆకలేస్తుందా? నాకు లేదురా. ఏమైందిరా? ఆకలేసి అప్పచ్చి దానిమ్మగా తిన్నాను రా. నూరంత పెచ్చిందా? అలా తిండి చచ్చిపోతావురా. తినకపోయినా చచ్చిపోతున్నాను, భయం వేసిందిరా సుధీర్. ఈ మెదడుకి మతిమరుపులాగా ఈ కడుపు కూడా మతిమరుపు ఉంటే మన ఆకలి ఎప్పుడో మర్చిపోయేదిరా. సుధీర్ నువ్వు మ్యాజిక్ చేస్తావు కదా, నా ఆకలిని మాయం చేయరా. ప్రతిసారి పడుతున్నావు అని బాధపడుతురా. అమ్మ కడుపులో పడ్డప్పుడు అమ్మ కడుపులో పడ్డారు అంటారు, ఈ నేల మీదకి వచ్చినాక భూమి మీద పడ్డారు అంటారు. జీవితమే పడడంతో స్టార్ట్ అయిందిరా. ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా నిలబడతాం రా. మనం ఒక జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. టాలెంట్ ఉన్న కుర్రాళ్ళందరినీ వెతికి పట్టుకోండి, మంచి షో స్టార్ట్ చేయండి. 10 సంవత్సరాల తరువాత 10 సంవత్సరాల తర్వాత నాకు అప్పుడున్న సూపర్ మార్కెట్ ఇప్పుడు షాపింగ్ మాల్ అయింది మేడం. ఇప్పుడు కూడా గెస్ట్లు వస్తున్నారంట, వాళ్ళు తరగొత్తే బాగుంది, జబర్దస్త్ వాళ్ళంట. రష్మి గారు, మేడం మీ యాంకరింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ మేడం. స్టూడియో కూడా వచ్చింది తెలుసా మీతో ఫోటో తీద్దామని, కానీ అక్కడ నుంచి బయట నుంచి పంపించేశారు మేడం. మీరు యాంకరింగ్ చాలా బాగా చేస్తారు మేడం. మీరు మరి అప్పుడు రాదన్నారు? తెల్ల తోలు వేసుకుని యాంకరింగ్ చేయడానికి వచ్చేస్తారు. అయినా నిన్ను చూస్తుంటే 10 సంవత్సరాల తర్వాత కూడా యాంకరింగ్ రాదేమో అనిపిస్తుందమ్మా. నరేష్ నీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. నువ్వే కదా ఆ రోజు నన్ను తోసింది. ఎప్పుడు సార్? నీకు గుర్తులేదా? నాకు గుర్తుంది. లే ఈడు మనం ఈదిలో ఉండేవాడు కదా, వయసు పెరిగింది కానీ మనిషి పెరగలేరా, ఇంతే ఉన్నారా? తిప్పడే తిప్పడే. సార్ సీను గారు, మీరు ప్రతిదీ చూస్తాను సార్. మీరు బుల్లితెర కమల్ హాసన్ సార్. సార్ సార్ నా కోసం ఒకసారి చేయండి సార్. ఏది? ఇది ఇది అనక్కడ సార్ సార్ మీరు. మరి ఆ రోజు చేస్తుంటే వీరికి ఎవరా నువ్వేదన్నావు? సార్ నేనన్నా? ఆ. ఎవరు నీ పేరేంటి? నా పేరు సీను సార్. అయితే ఏంది సార్ నేను నవరసాలు బాగా చేస్తాను సార్. ఎవరు నువ్వేనా పెద్ద కమల్ హాసన్ అనుకున్నావా నవరసాలు చేయడానికి? సార్ సార్ సుధీర్ గారు, సార్ మీకైతే నేను అసలు మామూలు అభిమాని కాదు సార్. మా ఇంట్లో వాళ్ళు, మా ఊర్లో వాళ్ళు, మా ఇంటి పక్కన ఆంటీలు కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు సార్. నా ఆంటీలు కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు సార్. అప్పుడేది 2 రాష్ట్రాల జనాలందరూ నీ ఫ్యాన్స్ ఏనా అన్నావు? నేనన్నా సార్. 10 years ముందు మీ కాంప్లెక్స్ కి వచ్చింది మేమే. యా చూసుకో ఫ్లాష్ బ్యాక్.
ఆ రోజు ఏదో నాకు తెలియక మీ అందరినీ చాలా అవమానించాను. ప్లీజ్ సార్ నన్ను క్షమించండి. మనిషిని తక్కువ అంచనా వేయకూడదని మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది సార్. మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి సార్. చూసారా, అమ్మ 9 నెలలు కడుపులో దాచుకుని మనకు జన్మనిస్తే ఈ జబర్దస్త్ 9 సంవత్సరాలు తర్వాత మనకు జీవితాన్ని ఇచ్చింది. ఏం జరిగినా రోజా గారి పేరులో నుంచి లేవకూడదు. వారేవా ఏముంది జోడి. ఎంఓ కాదు, ఈఎంఎంయు ఇమ్ము ఇమ్ము. ఐ వాంట్ దిస్. ఇదే కావాలరా నీ నుంచి. అర్రే అవన్నీ కాదు, నేను కొత్త బైక్ కొన్నావు కదా, ఎక్కడది? అమ్మాయిలందరూ నాకు లవ్ లెటర్లు రాస్తారు కదా, అవన్నీ కిలోల లెక్కన అమ్మితే 2 లక్షలు వచ్చాయి, వాటితో కొన్నాను అనమాట. చూసారా రోజా గారు, ప్రతి ఒక్క అమ్మాయికి నా ఇమ్మునే కావాలి. కూల్ నాండి కూల్. ఎలారా చైనా నుంచి బార్డర్ కాపాడగలం కానీ ఈ అమ్మాయిల నుంచి నా ఇమ్ముని కాపాడుకోవడం ఎలా? అమ్మా ఏమైంది ఇప్పుడు? వాళ్ళందరికీ నన్ను అన్నయ్యనని చెప్పు. వాళ్ళే కాదు, ఈ 2 రాష్ట్రాల్లోని ఎవ్వరు కూడా నిన్ను అన్నయ్య అని పిలవర్రా. ఇలాంటి కుర్రోని అంటున్నావా? మేడం గారు, ఇప్పటి వరకు మిర్చి లాంటి కుర్రోని చూస్తుంటారు, ఫస్ట్ టైం సీఎం కుర్చీ లాంటి అబ్బాయిని చూస్తున్నారు. అంత హాట్ గా ఉన్నాడా? మాడి మసేవి. ఏ నాండి, నిన్న ఏదో గొడవ అవుతుంది ఇంటికాడ. పోలియో చుక్కల వాళ్ళు బేబీ. వాళ్ళతో ఎందుకు గొడవ? నీ పాల బుగ్గలు చూసి నువ్వు బొడ్డోడు అనుకుని చుక్కలేడా వస్తున్నారు. అది కాదు నాండి, అలా గోక డైలాగులు మర్చిపోతుంది నా నుంచి. నా ఇమ్ము, నా నల్ల డైలాగ్ చెప్పేలా మర్చిపోతా. అమ్మో, ఇది చాలా తేడా కొడుతుంది. ఏ నాండి చెప్పు, ఇప్పుడు ఏమైంది? ఈ రోజు నువ్వు ఇంటికి యాపిల్ కొనుక్కోవాలని కోరికగా ఉంది కదా నీకు? అది కాదు బేబీ, మా తమ్ముడు మ్యాథ్స్ లో కొంచెం వీక్ గా ఉన్నాడు. నీ 6 ప్యాక్ చూపించి వాడికి మ్యాథ్స్ నేర్పించాలి. 1 1 * 1 1 2 * 2 1 3 * 3. నా వంకతో నువ్వు చూద్దామనా? దేవుడా. చూసావా నా నుంచి నిన్ను డైవర్ట్ చేయాలని ఎలా చూస్తుందో? ఎన్ని చేసినా మనం అటు తిరగం, నీకు తెలుసు కదా. నా ఇమ్ము. డైలాగ్ చెప్పేలా ఆడికి ఏదైనా అవుతుంది, నువ్వు ఇలా 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 అంటుంటుంది. ఎన్నాళ్ళు ఇలా ప్రేమించుకుంటాం బేబీ. చెట్లో ఉన్న వాళ్ళందరూ ఊసేలాగా, లేకపోతే ఆ చెవిలో కూర్చున్న రోజా మేడం లేచి వెళ్ళేదాకైనా మనం ప్రేమించుకోక తప్పదు. మనం పెళ్లి చేసుకోవాలంటే నీకు ఒక జాబ్ రావాలి. నాకు జాబ్ ఎవరు ఇవ్వట్లేదు వర్ష. ఒక 2 లక్షలు లంచం ఇచ్చి నీ కోసం జాబ్ తెప్పించాను బేబీ. నేను సాయంత్రం వస్తానే. బ్లాక్ కి బాయ్, బ్లాక్ కి బాయ్. చచ్చాడు వాడు. లంచం అంట. చిత్రపర్యాంత్రం బోస్త్రం కిస్త్రం. లంచం లంచం లంచం, ఎక్కడికి వెళ్ళినా లంచం. పేరు అడిగితే లంచం, ఊరు అడిగితే లంచం, ఆఖరికి రైటర్ 4 డైలాగులు రాయమన్నా లంచం లంచం లంచం. ఈ లంచం పోవాలంటే అపరిచితుడికి మెసేజ్ చేయాలి. అపరిచితుడు గారు వచ్చేయండి. అదిగో గురుగారు వస్తున్నారు. ఆర్ఆర్ కాదురా, స్కిట్టు కుంపు. ఆ బాక్సింగ్ బ్యాగ్ పక్కకు పెట్టి బయటకు వచ్చాయి. బాక్సింగ్ బ్యాగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దేవుడిచ్చిన బ్యాగ్ అండి. దేవుడిచ్చిన బ్యాగ్ లేదు, నువ్వే బాటిల్ ఎంత పెద్ద తయారు చేసినట్టున్నావు. ఎక్కడ పడితే అక్కడ నుంచి కొత్త బ్రాండ్ బయటకు వచ్చేలా ఉంది. నాగే, అసలు నిన్ను అందరూ ఆర్టిస్ట్ అంటున్నారు తెలుసా? అన్నారా? అదే ఉంటారు, అందులో రోజా గారు కూడా ఉంటారు. బుద్ధి లేని వాళ్ళు అంటారు, నేను ఎందుకంటా? కుంకు స్టార్ట్ చేయాలని
ఫస్ట్ ఈ చెయ్యి వెనక్కి వెళ్ళాలి. ఎలాగా? నువ్వు కెరీర్ లో రోజు రోజు వెనక్కి వెళ్తున్నావు చూడు, అలాగనమాట. అయితే వెళ్ళింది. ఈ చెయ్యి ముందుకి ఇలా రావాలి. ఎలాగా? ఈ పొట్ట వస్తుంది చూడు, అలా అనమాట. వద్దులే. ఇంకెవరైనా శిష్యులు డౌట్లు అడిగితే అడగండి ఫాస్ట్ గా. గురువు గారు, దరిద్రుడు అంటే ఎవడు? కరెక్ట్ క్వశ్చన్ అడిగేవని అన్న అవుతున్నారు మేడం. ఎన్ని కాస్ట్యూమ్లు వేసినా కూడా పొట్ట కవర్ కట్టలేదు, చూసినావా? ఆడే దరిద్రుడు అంటే. గొర్రె అంటే ఎవరు గురువు గారు? 30 లక్షల కార్లు వచ్చి ఇమానుయల్ గారితో రొమాన్స్ చేస్తుందా ఆవిడ గొర్రె అంటే. ఓహో, అడగడం మర్చిపోయాను. ధీరుడు అంటే ఎవరు గురువు గారు? ఇలాంటి టీవీని పెట్టుకొని స్కిట్ల మీద స్కిట్లు కొడుతున్నాడు చూడు, వాడరా ధీరుడు అంటే. కాపాడండి, కాపాడండి. ఏంటండి? ఒకడు నా వెనకే కత్తి పట్టుకొని వస్తున్నాడండి. వాడిని ఎడిటర్ అంటారు, డైలాగ్ కరెక్ట్ గా చెప్పాలి, ఓకేనా? అది మీరే చెప్తున్నారా? ఏయ్, తెలియదు. ఊ, ఆ, ఏయ్, అర్రా, అర్రా. నీకేం కావాలి? కాపాడాలా? అవునండి. అందరూ ఒకసారి ఇట్లండి. ఓకే. కా, కా, కి, ఈ, కమ్, కమ్, కా, కా. ఏం చేస్తున్నారు? కాపాడుతున్నాం. అయ్యో, సేవ్ చేయండి. నెంబర్ చెప్పండి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం ఏంటి? నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి, వాడు లంచం అంటే చాలు ఆగట్లేదండి. నా ప్రాణాలు అడ్డేసాను, మిమ్మల్ని కాపాడతాను, ఓకేనా? ఓకే అండి. పక్క జరగండి. ఏంట్రా నీ బాధ ఏంటి? ఆ అమ్మాయిని నేను చంపేయటానికి వచ్చాను. నిన్ను చంపేస్తా చెప్తున్నా. ఆ, నన్ను ఒక్క సైగ చేస్తే ఎగిరిపోతావు. నేను ఒక్క సైన్ చేస్తే నువ్వు ఎగిరిపోతావు. ఏంట్రా ఆ అమ్మాయిని నేను దక్కనివ్వను. ఏయ్, ఆ, నిన్ను వదిలిపెట్టను. ఏబీ. నిన్ను కూడా వదిలిపెట్టను, కొద్దిసేపు ఆగు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఏంటి? ఏయ్, చంపేస్తా. ఏమండి, దేవుడికి అన్యాయం చేయకండి. దేనికి? ఇంత గొప్ప శిల్పాన్ని చెక్కాలంటే ఆయనకి చాలా టైం పడుతుంది, చంపొద్దండి. ఆ అమ్మాయిని మర్యాదగా ఇటు పంపించు, లేకపోతే మీ అందరిని ఒక్కొక్క దెబ్బకి చంపేస్తా. ఏంట్రా చంపించేది? ఫస్ట్ నేను అద్భుతంగా హిప్నటైజేషన్ చేస్తా, తెలుసా? కిట్టు చేయమంటే చేయగానే అన్ని చేస్తానట్టు. హిప్నటైజేషన్ చేస్తా చూడండి. చెప్పు ఇమాన్యుయల్, నెల రోజుల కింద ఏం చేస్తున్నావు? 4 రోజుల కింద మల్లెమాల ఆఫీస్ లో బతికినట్టుకుంటున్నాను. చిన్నప్పుడు నువ్వేం చేసావు? నేను ఆడుకుంటూ ఉన్నాను, చాలా బాగా ఆటలాడతాను, అన్ని గుర్తొస్తున్నాయి. తర్వాత లీడ్ నీకే గుర్తుకు రావట్లేదు. మిమ్మల్ని చంపేసి దాన్ని చంపేసేదాకా నేను నిద్రపోను రా, నిద్రపో. ఒక్కసారి శిష్యులందరూ ఒకసారి తల మీద కొట్టండి. వాళ్ళందరూ కాదు, మిమ్మల్ని కాపాడడానికి నా ప్రాణాలను తెగించి వీడిని చంపేస్తా. నేను దాన్ని చంపేస్తా. నందిని నేను చేయొద్దండి ప్లీజ్ అండి. నందిని ఏరేమో చంపేస్తా. ఇందా నుంచి యాక్టింగ్ చేస్తున్నాను రా, గుర్తించు. నిన్ను చంపేస్తా. బేబీ. నేను చెప్పలేదు. నేను మీ ఇంటికి తీసుకొని వెళ్తా, పదా. అసలు ఎండలు స్టార్ట్ అయ్యండి, గొంతంతా ఎండిపోతుంది నాకు. ఏమండి, ఆ, కార్లో ఉంది, తాగుతారా? తాగుతాను, ఏముంది? పెట్రోల్. ఆ. ఏప్రిల్ ఫూల్. బెల్లం ఫూల్ చేస్తే పరుగు పోతుంది. వర్ష, నువ్వు అద్భుతమైన ఆర్టిస్ట్ తెలుసా? నేను ఫూల్ అవ్వను. స్టిక్ ఇవ్వు. స్టిక్ ఇవ్వ. Stick ఆ? ఎందుకు? ఇయ్యి. ఏప్రిల్ ఫూల్. వర్ష, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను ఫూల్ అవ్వను మ్యామ్, నేను ఫూల్ అవ్వను. మిమ్మల్ని మీరు ఫూల్ చేసుకోవటమేనా? మీకు దమ్ముంటే బయట జబర్దస్త్ టీమ్ లీడర్లు కంటెస్టెంట్లు ఉన్నారు, వాళ్ళు పోయి ఫూల్ చేయి. మేడం, ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని ఫూల్ చేసి వస్తాను మేడం. మన ఎక్స్ట్రా జబర్దస్త్ పర్వెంట్ నిలబెడతా. వద్దు కార్తిక్ గారు, ఏంటి వినాలి చెప్పండి. కార్తీక్ సార్, ఏంటండి ఏంటి ప్రాబ్లం, ఏం జరిగింది చెప్పండి. ఈ అమ్మాయి తెలుసు కదా, మా టీంలో చేస్తుంది ఈ అమ్మాయి. మరి ఆలోచనతో చెప్పండి. అంటే
అంటే మా టీమ్ లో కొన్ని ట్రాక్లు పెట్టాను సార్. ఈ ట్రాక్లతో బాగా వైరల్ అయిపోయి హిట్ అయిపోయింది సార్. మంచిదే కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చూసేసారు సార్. కాకపోతే వాళ్ళకి నచ్చలేదు సార్. అందుకే సడన్ గా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేశారు. మంచిదే. ఆ అమ్మాయికి పెళ్లి నచ్చక పారిపోయి వచ్చి సార్ ఇంట్లో నుంచి. మరి ఇప్పుడు ఏంటి, ఏం చేద్దాం, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను అడిగాను ఎక్కడ ఉంటావు అమ్మాయి 4 రోజులు షెల్టర్ అంటే, ఈ జబర్దస్త్ మొత్తంలో నాకు రాఘవ్ గారు అంటే నమ్మకం, వాళ్ళ ఇంట్లో 4 రోజులు ఉంటానని చెప్పింది. మా ఆవిడ తెలిసిందంటే విషయం బాగోదయ్య బాబు. అయ్యో మీ ఆవిడ గారితో నేను మాట్లాడతా. మా ఆవిడ నాతో మాట్లాడదు. ఒక ఆడపిల్లని మీరు అలా అనకూడదు సార్. మీది విశాలమైన హృదయం సార్. నాది విశాలమైన హృదయం కానీ మా ఆవిడ విశాలమైన హృదయం కాదే. అవన్నీ కాదు, నేను వెయిట్ చేస్తుంటాను. వచ్చేసేయండి సార్. మా ఇంటికి వెళ్ళొద్దని చెప్పు, మా ఆవిడకి తెలిస్తే బాగోదు, గొడవలు అయిపోతాయి. ఫోన్ ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ నేనే దొరికినా ఇక్కడ మీకు. పదండి స్కిట్ చూసుకుందాం పదండి. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్దాం? పదండి చూపిస్తా రండి. ఆది గారు, ఆది గారు, ఆది గారు ఏం చేస్తున్నారు? స్కిట్ రాస్తున్నారా? లేదు, నా పెళ్లి పత్రిక రాసుకుంటున్నా. పెళ్లి కూతురు దొరకట్లేదు, నీ పేరు రాయమంటావా? అవును, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఒకళ్ళు గుద్దానండి. నువ్వు గుద్దావంటే ఖచ్చితంగా కూడా మంచి అదృష్టవంతుడే. నేను గుద్దింది కారుతో అండి. కారణం కొట్టలేదా? ఎంత కొట్టినా పక్కకి జరగలేదండి. వాడు ఎక్కడున్నాడు? ఫుట్పాత్ మీద పడుకుని ఉన్నాడు. అక్కడ ఎక్కావు సరే, నా కారు అని ఎందుకు ఎక్కావు? అక్కడ అందరూ అడిగారండి నువ్వు ఎవరి తాలూకు అంటే ఆది గారి తాలూకు అని చెప్పేశాను. ఒక పని చెప్పావు, కారులో కూడా నేను ఉన్నానని చెప్పా. అయ్యో మీరు ఉన్నారని చెప్పాక నేను ఇక్కడికి వచ్చానండి. ఆది గారు ఈ ఒక్కసారి మీరు హెల్ప్ చేయాలండి ప్లీజ్. ఏం చేయాలి? ఈ కేసు ఏదో మేము మీద వేసుకుంటే మిమ్మల్ని ఏదోలా బయటికి నేను తీసుకొస్తాను. ఆది గారు అది ఈవెంట్ లో ఇచ్చే శాలువా కాదు, పైన వేసుకోవడానికి కేసు. ఆది అంటే ఆర్టిస్ట్ కూడా అనేవాళ్ళు, ఇప్పుడు చెంచల్ కూడా అంటారు. ఆది గారు మనల్ని వెతుక్కుంటే ఎవరు వచ్చినట్టున్నారు. మనల్ని కాదు నిన్ను. నన్ను కలుపుతావు నువ్వు. అదే నేను లేనని చెప్పండి ప్లీజ్. ఆది గారు అది వర్షం వచ్చిందా? మరి క్యారివ్యాన్ లోకి వర్షం వస్తుంది అంటారు. నువ్వు లోపలికి రా ఫస్ట్. ఏంటమ్మా ఇక్కడికి వచ్చావేంటి? కంటెస్టెంట్ ముందు వచ్చింది, టీం లీడర్. నువ్వేంటా ఇంత లేటు? నేను తొందరగా వద్దని ట్రై చేసిన దారిలో యాక్సిడెంట్ అయ్యి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పంజా కొట్టానా? అవును, నీకెలా తెలుసు? ఈవిడ చూసి వచ్చిందా? చేసి వచ్చింది. అయినా ఆది దగ్గరికి ఎందుకు వచ్చావు యాక్సిడెంట్ చేస్తే? నేను ఆయన టీంలో అమ్మాయిననే చెప్పొచ్చాను కార్తీక్ గారు. అమ్మో, ఫస్ట్ టైం నా టీం కాకుండా వేరే టీం చెప్పింది, చాలా హ్యాపీగా ఉన్నది. ఆది గారు మీరే ఏదో ఒకటి చెయ్యాలండి. ఒక పక్క యాక్సిడెంట్ అయితే ఈ టైంలో ఏదైనా చేయమంటది ఏంటండి? అమ్మాయి హెల్ప్ అది లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, ఏం చేయలేవా? చేయలేమంటే నువ్వు ముందు ఆ కేసు నుంచి బయటపడు. ఎందుకు చేయలేం? నేను చెప్పేది మమ్మల్ని సేవ్ చేయమని. ఒక అమ్మాయి విషయం గురించి నా దగ్గర మాట్లాడుతుంది. బయటికి రమ్మంటే మళ్ళీ ఎవరు? ఏప్రిల్ ఫూలా? నెక్స్ట్ ఎవరిని ఫూల్ చేద్దాం? చంటి దగ్గరికి వెళ్దాం. అమ్మో ఆయన అంటే నాకు భయం అండి. కదా, నీ యాక్టింగ్ తో ఆయన్ని భయపడదాం పద. అవునా? మీరు కొంచెం నేర్చుకోవాలండి. ఓకే అండి. ఉన్నప్పుడు ఇలా చేయాలి మీరు. సరే అండి, ఓకే అండి. అన్నా నమస్తే అన్న. జంటనా ఏంట్రా ఇటు వచ్చారు? ఆర్టిస్ట్ మా టీంలో వేస్తుంది తెలుసు అన్న. అరే నిన్ను ఒక ఆర్టిస్ట్ అనాలి, నువ్వు వాళ్ళని ఆర్టిస్ట్ అనాలి. ఎట్లా నాకు అర్థం కాదు. ఇదిగో నువ్వు ఆర్టిస్ట్వేనా? తెలివి ఉందా నీకు అసలు? వాడి దగ్గర నేర్చుకుంటున్నావు, వాడి టీంలోనే చేస్తున్నావు. కరెక్ట్ గా చేయాలి. డైలాగులు అనేది వాడు చెప్తే నేర్చుకోవడం కాదు, నువ్వు స్క్రిప్ట్ తీసుకొని పర్ఫెక్ట్ గా చేయాలి. ఒక్కసారి చెప్పానే లేదు, అలా ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళిపోతుంది. కంటెస్టెంట్ ని ఇలా సెట్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ ఉండాలి దేనికైనా. అవును, ఎంతమంది టీంలో ఇచ్చాను గట్టిగా. ఇది ఆ రకమైన పైకి వెళ్ళడం కాదు. వర్ష ఏం చేస్తున్నావు అక్కడ? కార్తీక్ గారు నన్ను అందరి ముందు ఆయన తిడుతుంటే మీరు అలా చూస్తూ ఉన్నారు, నేను దూకేస్తా అండి. చెప్పాను లేదా నా సెన్స్ లో ఏమన్నా మాట్లాడితే ఏడ్ చేస్తుంది. నువ్వు అన్న దూకి చేస్తుంది, కేసు అవుతానా? ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ ఫూల్ 5 నిమిషాలు అయితే వీళ్ళు అదే చెప్తారు, ప్రాంకులు చేస్తున్నారు ఇందాల నుంచి. మొత్తం నా స్కిట్ మొత్తం పోయింది చంటి. వర్ష రండి రండి. అంటే సిగ్గు చెర లేదు, మనుషుల బుద్ధి జ్ఞానం లేదు. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని స్కిట్లు చేయాలి ఆలోచిస్తుంటే. ఫన్ గా చేసాం సార్. ఏం పని? ఎవరికి పని?
ఇప్పుడు మేము రిహార్సల్ చేసుకుంటున్నాం, రిహార్సల్ లో ప్రాంక్ అంటే టెన్షన్ లో ఏమన్నా గుర్తుంటుందా? నీకు తెలుసుగా ఒక టీం లీడర్ కదా. కాదన్నా జస్ట్ జోక్ చేసిన దాన్ని జోక్ లాగా తీసుకోకూడదు కదా. తీసుకోలేదు రా, పైకి వెళ్ళింది పొరపాటున కాల్ జరిగింది, కింద పడితే నువ్వు తీసుకుంటా రెస్పాన్సిబిలిటీ? అయిపోయాయి కదా ఎందుకంత ఫీల్ అవుతున్నారన్న గవర్నమెంట్ ముందు పర్మిషన్ తీసుకోవాలి మీరు. సింపుల్ గా ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఎక్స్ట్రా రే, ఇది చూసిన తర్వాత అది పెట్టారు, అది చూసి ఇది పెట్టలే. అందరికీ ఏప్రిల్ ఫూల్ శుభాకాంక్షలు. ఎక్స్ట్రా జబర్దస్త్. మా చెల్లెలకి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచానండి. అసలు ఏ చిన్న ప్రాబ్లం లేకుండా చూసుకున్నాను. అలానే ఇప్పుడు కూడా అలానే చూసుకుంటాను. అమ్మా జాగ్రత్తగా ఉండు, కాలేజ్కి వెళ్ళు. అసలే ఎండాకాలం, వర్షాలు కూడా పడుతున్నాయి. ఓకేనా? వెళ్ళు కాలేజ్కి. ఎండ కొడుతుందమ్మా నీకు? అవునన్నయ్య, చాలా ఎండగా ఉంది. ఏం చేయాలన్నయ్య? అయ్యో సూర్యుడు జరుగు. ఎండాకాలం గుడ్డ మూసేసుకొని ఉండాలి. అన్నయ్య, నా కోసం సూర్యుడినే కప్పేసావా అన్నయ్య? నీకోసం ఏమైనా చేస్తానమ్మా. ఇగో ఎండ కొడుతుంది కదా, ఖర్చు తీసుకో, జాగ్రత్తగా కాలేజ్కి వెళ్ళు. ఓకేనా? ఈ ఖర్చు మీద వర్షాన్ని ఉందేంటి? అంటే నిన్నే యూట్యూబ్ లో కుట్లు అల్లికలు చూసి ఫస్ట్ టైం, అంటే ఇది రెండో పేరు అనుకో రాసింది. ఫస్ట్ పేరు ఎవరికి రాశారు? అంటే తెలియాల్సిన వాళ్ళకి తెలిసింది ఆల్రెడీ. అన్నయ్య, జడ్జి సీట్ లోంచి ఆవిడ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి నేను కొట్టే వరకు చేసుకోకన్నయ్య. నేను కాలేజ్కి వెళ్ళిపోతాను. ఏమండి, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీ పేరు చెప్పొచ్చు కదా? నా పేరు చెల్లి. అదేంటి? మా అన్నయ్య నన్ను అలాగే పిలుస్తారండి. నేను కూడా అలాగే పిలిస్తే ఓతారు మొహాన. వర్ష, ఇది మా అన్నయ్య నాకు ప్రేమతో ఇచ్చింది. నేను తప్ప ఎవరు టచ్ చేయకూడదు దీన్ని. సర్లేండి, ఇదిగో ఎప్పటి నుంచో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించొచ్చు కదండి? చిచ్చి, నేను మిమ్మల్ని ప్రేమించనండి. ఏం వెతుకుతున్నారు? ఇక్కడ ఎవరైనా తపస్సు చేస్తున్నారా? ఎందుకు? అలాంటి తపస్సు చేస్తే దాన్ని చెడగొడతాను కదా, నీలాంటి దేవకన్యలు భూమికి వచ్చేది. ఒక్క నిమిషం ఆగు. ఏం వెతుకుతున్నారు? ఎవరైనా చచ్చిపోయారేమో అని. ఎందుకు? అంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడే కదా మీలాంటి ఎమకింకర్లు కిందకు వస్తారు. ఏమండి, మీరు నా ప్రేమను ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోతే బ్లడ్ వస్తుంది. రానండి, అలాగని ఎర్రగవుతాను. ఆగండి, బ్లడ్ వస్తుంది మీకు. మీరు మారిపోయారు చూసారా? మీ అన్న ప్రేమకి ఇచ్చింది నాకు కట్టేశారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు. ప్రేమించట్లేదు. ప్రేమిస్తున్నారు కాబట్టి మీ అన్న ఇచ్చింది కట్టారు. ఈ విషయం మా అన్నయ్య కౌశిక్ తెలిస్తే ఏమైపోతాడు? మీ అన్నయ్య పేరు కౌశిక్ కాదు, కార్తీ. చూసారా? మీ అన్న పేరు కూడా మర్చిపోయారు. అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు. అరే దరిద్రుడా, కౌశిక్ ఎవరు ఫస్ట్ కనుక్కో. కౌశిక్ వాళ్ళ కౌశిక్ ఎవరు? ఇమ్ము, నీ ప్రేమలో పడి నీ లోకాన్నే మర్చిపోయానా? చూసారా? ప్రపంచాన్ని మర్చిపోయింది కానీ నా పేరు ఇమ్ము అని మర్చిపోలేదు. నేను ఇంటికి వెళ్తున్నాను, మా అన్నయ్యకి వచ్చి మాట్లాడు. ఏమైందిరా? నడుము నొప్పి పెట్టిందండి. నడుము నొప్పి పెడితే ఒక ఫార్ములా ఉంది తగ్గడానికి. అర్థమైందా? ఎలాగంటే ఫస్ట్ 2 చేతులు పైకెత్తాలి. పైకెత్తి గాలి గట్టిగా పీల్చుకోవాలి. పీల్చుకొని మెల్లిగా కిందికి వెళ్ళాలి. గాలి వదిలేసి ఈ కాళ్ళు ఇలా ఇలా అనాలి. ఈ ఫార్ములా వాడితే అంతే కదండి. ఫార్ములా కరెక్టేనా? ఇది ఇంద్రజ గారి చిట్కానా? సూపర్. ఏమైంది అన్నయ్యకి సడన్ గా? అన్నయ్య రెగ్యులర్ గా జబర్దస్త్ అవుతారు కదా, చూస్తాడు. ఈ మధ్య ఇంద్రజ గారు వచ్చిన దగ్గర నుంచి ఆవిడతో స్టెప్ జ్వరం తెచ్చుకున్నాడు. అమ్మా పప్పులే ఉడకవు. చలి పడుతుందమ్మా. అయ్యో ఇంద్రజ గారు, ప్లీజ్ అండి, మా అన్నయ్యని బ్రతికించండి ఒక్కసారి. ఎర్ర కలువా పువ్వ ఏద్దామ సలిమంట. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే
హృదయం నువ్వే నాకేం కావే అన్నయ్య కచీఫ్ పాడేసుకున్నాను, నా మనసు కూడా పాడేసుకున్నాను. చెల్లెమ్మా! అన్నయ్య నువ్వు ఎవరినో ఇష్టపడుతున్నావా? అవును అన్నయ్య, ఇష్టపడుతున్నాను. పిలిపించండి. ఎవడు వీడు? మీ చెల్లిని ప్రేమించింది నేనే. ఛీ, వీణ్ణా? అవునన్నయ్య. నీ పర్ఫార్మెన్స్ ఎక్కడ, వీడి పర్ఫార్మెన్స్ ఎక్కడ, నీ టైమింగ్ ఎక్కడ, వీడి టైమింగ్ ఎక్కడ? అన్నయ్య ఇండైరెక్ట్ గా నన్ను తిడుతున్నావు. లేదు, డైరెక్ట్ గానే. ఏంటండి నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఏంటి ప్రాబ్లం? నో, అసలు నా చెల్లిని చేసుకోవాలంటే ఒక రేంజ్ ఉండాలి, ఒక అర్హత ఉండాలి. అందుకే నా చెల్లి కోసం ఒక అద్భుతమైన సంబంధం చూసా. పుల్లి బిడ్డ వస్తున్నాడు, మామూలుగా ఉండదు. బావగారు బాగున్నారా? అదేంటి చిరంజీవి సినిమా. వీడేరా నా బావ. వీడా? వీడే. తప్పుకో. ఎవరిని పట్టుకొని వీడంటున్నావు? మా బావని పట్టుకొని వీడంటావు? నన్ను పట్టుకోలే, పక్కనే ఉండి మాట్లాడుతాడు. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చిన? నేను పెళ్లికి వచ్చాను. మరి ఇంత దీన్ని పోవచ్చు కదా, ఏంది లొల్లి? అరే నీకు అసలు పెళ్లి అంటే తెలుసా? పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఫంక్షన్ చేసుకుంటా. అది కాదురా, ఫంక్షన్ లో ఏం చేస్తావు? పప్పు అన్నం తింటా. అది కాదు, తర్వాత ఏం చేస్తావు? పెరుగానే వేసుకుని తింటా. అసలు నీకు పెళ్లి ఎలా చేసుకోవాలో తెలుసా? తాళి ఎలా కట్టాలో తెలుసా? తెలీదా? తాళి ఎలా కట్టాలో నేర్పించమంటావా? నేర్పి మరి ఎవరైనా అడ్డొస్తే నేను చూసుకుంటా. చూసుకుంటావు కదా? అబ్బా. అదే మాట మీద ఉండు. రే మాట మీద ఉండను, దీని మీద ఉంటా. నీ ముందే నీ చెల్లికి ఎలా తాళి కట్టాలో చూడరా. అది నా చెల్లి. చూడరా. కట్టేశా. తాళి కట్టావు కదా, మీరు వెళ్ళండి. ఇగో ఆడు కట్టేశాడు తాళి. ఇప్పుడు నీకు పెళ్లి అవసరం లేదు. ఎందుకు కట్టిన నాకు? పెళ్లి చేసుకోవడం కట్టాడు. అంటే ఆమె వాళ్ళిద్దరు నచ్చారా? నచ్చారు, వెళ్ళు. నేను నీకు నచ్చానా? నచ్చావు. దారాదు మరి. ఎక్స్ట్రా జబర్దస్త్. రంగా అయ్యగారు లేచారా? పొద్దునే మీకు వాళ్ళంటే ఎలాంటి ఒకసారి చూడరా. అయ్యగారు లేచారు. నమస్తే నమస్తే, దండాలు. వెళ్ళండి. అరే రంగా. అయ్యా ఏంట్రా ఈ గోలో పొద్దున వీళ్ళందరూ ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? తెలుసు కదయ్యా, మన ఊరి జనం మొత్తం ఉదయాన్నే మీ మొహం చూడకుండా ఏ పని చేయరని. మరి వాడేంట్రా చెంపట్టుకుని వెళ్తున్నాడు? చెప్పాను కదయ్యా, మీ మొహం చూడకుండా ఏ పని చేయరని. అరే ఏంట్రా గేదెలన్నీ గట్టిగా అరుస్తున్నాయేంటి? మీరే అన్నారు కదయ్యా చుట్టుపక్కల తోకాడిస్తే కట్ చేయమని. కట్ చేసా. నేను చెప్పింది మనుషుల గురించిరా. మనుషులకు తోకలు లేవు, అందుకే ఆటు కట్ చేసా. ఇలా చేస్తుంది కాబట్టి నీ పిల్ల నిన్ను కొట్టింది. అసలు నీ పిల్ల నిన్ను ఎందుకు కొట్టింది? నగలమ్మి నా భార్యకి వైద్యం చేపించానయ్యా, అందుకే కొట్టింది. అది మంచి పనే కదా, దాంట్లో తప్పే ఉందిరా. అంటే మొదటి భార్య నగలమ్మి, రెండో భార్యకి వైద్యం చేపించానయ్యా. మొదటి భార్య ఉండగా ఇంకో భార్యను పెళ్లి చేసుకుంటావా? లేదయ్యా, నేనేం కావాలని చేయలేదు. మరి మొదటి భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అందుకే రెండో భార్యను చేసుకున్నా. ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిందిరా? అంటే నేను కొంచెం డబ్బులు పోగు చేసుకుని ఊర్లో చిన్న ఇల్లు కట్టుకున్నానయ్యా. ఊరోళ్ళందరూ వచ్చి మీ ఆయనకి చిన్న ఇల్లు ఉందంటే అది అలిగి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందయ్యా. అది వచ్చేదాకా ఇంట్లో దీపం పెడతానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని దాన్ని చేసుకున్నా. తెల్లారి వచ్చేసింది. పద రచ్చబండకి వెళ్దాం. జనాలందరూ మన తీర్పు కొరకు ఎదురు చూస్తుంటారు. పదనయ్య. పిలిపించు జనాల్ని. రండి, అయ్యగారు తీర్పిటానికి వచ్చారు. రండి. రంగా అయ్యా సమస్య ఎక్కడుంది? 3వ వీధి 2వ ఇంట్లో ఉందయ్యా. ఆ ఇల్లు నాదే కదా. అదే నేను చెప్తున్నా, మీరే సమస్య అయ్యా. కండువాపురం, కండువా రాయుడు. ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటాడు. అవడరా నువ్వు నన్ను రా అంటావు. ఏం చేస్తున్నారా మీరందరూ? అమ్మా ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం? స్త్రీ మీద చేయి వేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? మీరందరూ ఇలా చేస్తున్నారు. కండువా అయ్యా ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారయ్యా? అన్నారుగా, వెళ్ళొచ్చా? ఇదేంటయ్యా ఎలా అయిపోయింది? వీళ్ళంతా ఎందుకంటే రెస్పెక్ట్ ఇట్లేదు? మన ఊరి పేరేంటి? కండువాపురం అయ్యా. నేనెవరు? కండువారాజు. మా తాత, మా నాన్న, ఆ తర్వాత నేను. అందరు ఈ కండువాకే గౌరవం ఇస్తారా? ఇక్కడ మనిషికి కాదు. దీంట్లో మల్లెపూలు ఉన్నాయి. అంటే మా నాన్న తీర్పు మధ్య గ్యాప్ ఇచ్చేవాడు. ఈరోజు తీర్పిద్దాం. తీర్పులేంటి? నీకు చెప్పరా నాన్న ఫస్ట్. ఎందుకు
ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నీ సమస్య ఏంటి? నా సమస్య మర్చిపోయినయ్యా, అదే నా సమస్య అయ్యా. మీ సమస్య ఏంటి? నేను చెప్తానయ్యా. సమస్య నాదండి. సమస్య ఏంటో నువ్వు చెప్పమ్మా. వీడు నన్ను ప్రేమిస్తున్నాడు అయ్య గారు. దాంట్లో సమస్య ఏముంది? వీడు కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అయ్య గారు. అమ్మో పెద్ద సమస్య. ఈ సమస్య కరెక్ట్ తీర్పు చెప్తాను. నువ్వేం చేస్తావురా? దొంగనయ్యా. నువ్వేం చేస్తావు? సాఫ్ట్వేర్ అయ్యా. అయితే నువ్వు సాఫ్ట్వేర్ నే చేసుకోవాలి. వీడే నీకు కరెక్ట్. ఇదే నా తీర్పు. అలా కూర్చుంటాయా? ఆపరా! అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నీ నాలుక చీరేస్తా. నీ మర్చిపోయిన గుర్తొచ్చిందయ్యా, మా ఆయన అస్సలు చీరలు కొనియట్లేదయ్యా. నేను కొనిస్తానంటే తీసుకోకుండా మీ ఆయన కొనిట్లేదు బాధ. వెళ్ళండి, ఇదే నా తీర్పు. రంగా పద, ఇంటికి వెళ్దాం. రంగా అయ్యా రాత్రి అయిందిరా. మొదలు పెట్టు ఆట. ఏమాటయ్యా? రోజు ఆడతాం తెలీదా? ఊరకాడితే ఏమొచ్చింది? ఏదన్నా పందెం పెట్టి ఆడితే అప్పుడు వచ్చింది. పెడదాం. పందెం పెట్టు, పందెం పెట్టు. నాకు 10 రూపాయలు. నా 10 రూపాయలు. సిగ్గులేదురా నీకు? కడుపుకి అన్నం తిన్నా గడ్డి తిన్నా. ఏం మాట్లాడుతున్నావు? అది కాదండి, నేను నెల మొత్తం కష్టపడితే వచ్చే నా కష్టార్జితాన్ని పందెంగా పెడితే నువ్వు 10 రూపాయలు పెడతావు. సిగ్గులేదు అసలు? నువ్వు అయ్యగారివేనా? నీ దగ్గర విలువైంది ఏదైనా ఉంటే పెట్టు. విలువైందంటే నా గౌరవం. దమ్ముంటే అది పెట్టు. పెట్టాలనుకున్నావా? అది పెట్ట. బొంగులో వాసులు పెట్టు. పెట్టు. ఆ రెడ్డి దాన్ని ఎవరు పడేస్తే వాడికే ఈ కండవా. అయ్యా రెడ్డి పడింది, ఈ కండవా నాది. అరే రంగా ఇట్రారా. నా పేరు రంగా కాదు. ఇప్పటి నుంచి నువ్వేరా రంగా. రా ఊరికెళ్ళి తీర్పు చెప్దాం. ఒంగోరా కొంచెం. అయ్యా అది మెయింటైన్ చెయ్యి. 10 పన్నోడు క్యారెక్టర్లు ఇచ్చి నన్ను ఒంగో పెట్టడం కదరా. తీర్పుకి అందర పిలు. ఎరా రంగా కింద కూర్చో. అయ్యా నేను ఇవేమన్నా పెద్ద ఇదే జమీందారు అంటారా? నేను అంటున్నావు పన్నోడు రంగా గడివి. కూర్చో కింద. సమస్య ఏంట్రా రంగా? యాక్చువల్గా ఈ రోజు కొత్త సమస్య ఏంటంటే, కొత్త సమస్యలు వద్దు. నిన్న నువ్వు తీర్పు చెప్పావు చూసావా? పాత సమస్యను ప్రవేశపెట్టు. అయ్యా నాకు అయినా జరిగిందయ్యా, మీరే అయ్యా న్యాయం చెప్పాలి. నిన్న ఆల్రెడీ తీర్పు చెప్పానయ్యా. ఎవరా చెప్పడానికి? బొంగుగాడివి. ఇక్కడ ఎవరో పెద్ద మనిషి మీరే. మరి నేను కదా చెప్పాల్సింది. అంతే. నువ్వు చెప్పమ్మా. అయ్యగారు వీడు నన్ను ఇష్టపడుతున్నాడు అయ్యగారు. దాందే ఉందమ్మా, పెళ్లి చేసుకో. వీడు నన్ను ప్రేమిస్తున్నాడు అయ్యగారు. పెద్ద సమస్య ఇది. నువ్వేం చేస్తావు? దొంగతనమయ్యా. నువ్వేం చేస్తావు? సాఫ్ట్వేర్ అయ్యా. దొంగ. నీ మనసును దోచుకునే సత్తా వీడికే ఉంది కాబట్టి నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలి. అయ్యా అలా కుదురుతాయా? ఆపరా! అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా రెండుగా నీ నాలుక చీరేస్తా. ఆ చీరేదో నాకేండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. ఇదే నా తీర్పు, నా మాటే శాసనం. అర్థమవుతుందా? వెళ్ళండి. అయ్యా అయ్యా వెళ్ళండి. ఏరా రంగా, అయ్యా గట్టి కొట్టేవరా, గట్టి కొట్టేవరా. పద, రాత్రి అయింది, వెళ్ళి పడుకోపో. అది కాదయ్యా. ఏంటి? తరతరాలుగా యుగ యుగాలుగా ఈ పెద్దరాయుడు ఈ పంచ వేసుకుని కండోరాయుడు వేసుకున్న వాళ్ళందరూ ఏం చేయాలయ్యా? ఏం చేయాలి? సాయంత్రం ఆరైతే మందేయాలి. మనకు అన్ని అలవాట్లేవురా. వెళ్ళు, నేను పడుకుంటా, నువ్వు కూడా పడుకోపో. ఆహా ఎంత బాగుంది. బాగుండిద్దా? చాలా బాగుంటుంది. నాకు కూడా పెగ్గిపోయి నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. ఇంకో పడుకోవడం ఏంటి? ప్రతిసారి తాగిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? క్యారం బోర్డు ఆడాలి. దొరకరే, నేను ఆడను. మీరు కండువారాయడేనా? అయితే మీరు ఆడాలి కదా. ఆరా, దమ్ముంటే ఆడదాం. పెట్టరా పందెం. 100 రూపాయలు. నా కండువా పెడుతున్నా, దమ్ముంటే ఆడరా. పిలవరా జనాల్ని. అడ్డమైన తీర్పు ఇచ్చి జనాలందరినీ ఆగం చేసావు. పిలిపించు. రండి, అయ్యగారు మళ్ళీ కండ వేసుకున్నాడు. రండి. గట్టి తిరక్కండి, విగ్గుడిద్ది. అయ్యా మీరు నాకు న్యాయం చేయాలయ్యా. న్యాయం చేయడానికి కండోరాయుడు పనిలో పంచి గిట్టుకుని న్యాయం చేయండి అయ్యా. చెప్పరా సమస్య ఏంటి? అయ్యా మీరేమో దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేశారా, ఈడేమో దరిద్ర పెదవా. ఈ అమ్మాయి నీకేసుంటావు. నా తీర్పే శాశ్వతం. కండోరాయుడు చెప్పింది శాసనం. నాకు దొరికింది రే కండువా. మీరు నాకురా దండం పెట్టాలి. నాకురా మీరు అలా దండం పెట్టరా. ఇలా పెడతారు. నాకు దొరికిందే, నాకు దొరికింది. అది ఇక్కడ ఉంటే కాదురా, భుజం మీద ఉంటే వాళ్ళ గౌరవం తగ్గుద్ది.
ఇప్పుడు చెప్పండి రా తీర్పు. మీరే చెప్పాలయ్యా. సమస్య ఏంటి చెప్పరా? ఆ అమ్మాయిని ఎవరెవరో ప్రేమించారంటున్నారయ్యా. ఆ అమ్మాయిని నా దగ్గరే ఉంచుకుంటున్నాను, గ్రామం మొత్తం బహిష్కరిస్తున్నాను. నేను రాను. ఈ ఊరు నాదే, నువ్వు నా దానివే. ఎంత పని చేసావురా? నీ కండవ నువ్వు కాపాడలేక నన్ను కొడతావేంటి? ఎంత పని చేశారో నువ్వు తినక నన్ను తినక ఆయనకి ఇచ్చావు. పదండి ఊరు నుంచి వెళ్ళిపోదాం అందరం.